జేఎన్టీయూ యూనివర్సిటీలో పీజీ విద్యార్థుల ఆందోళన. జేఎన్టీయూ ప్రిన్సిపల్ చిన్న చూపు చూస్తున్నారని పీజీ యూనివర్సిటీ మెస్లో భోజనంలో పురుగులు, రబ్బర్ బ్యాండ్లు, గాజు పెంకులు వస్తున్నాయని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. నా పేరు అనిత, ఎంఎస్సీ ఆర్గానిక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ప్రిన్సిపల్ వచ్చినప్పటి నుంచి హాస్టల్లో ఫుడ్ క్వాంటిటీ సరిపోవట్లేదు. ఫుడ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ బాగాలేదు. ఫుడ్లో డైలీ ఇట్లా రబ్బరు, ఈగలు, ఇంకా వైర్లు, గ్లాస్ ముక్కలు ఇవన్నీ వస్తున్నాయి. తర్వాత క్లాస్కి లేట్గా వస్తుంటే కూడా అలో చేయట్లేదు. ఇక్కడేమో మాకు హాస్టల్లో సఫిషియెంట్గా ఫుడ్ సరిపోవట్లేదు. ఈవినింగ్ 6 కల్లా డోర్ క్లోజ్ చేసేస్తాము, హాస్టల్ డోర్. తర్వాత ఈవినింగ్ 6 వరకు అలా డోర్ క్లోజ్ చేస్తాము అని చెప్పేస్తున్నారు. లేట్గా వచ్చి ఎక్కడికైనా వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు ప్రతిదీ అడుగుతున్నారు. మా కాలేజ్లో మమ్మల్ని కూర్చొనియట్లేదు. ఎక్కడ కూర్చున్నా కూడా ఎందుకు కూర్చుంటున్నారు, ఏమైనా ఎక్కువ మాట్లాడితే అకామిడేషన్ క్యాన్సిల్ చేస్తామంటున్నారు. హాస్టల్ ఫుడ్ గురించి ఎన్నిసార్లు ఇష్యూ రైజ్ చేసినా కూడా ఏం కేర్ కూడా చేయట్లేదు. మాకు కనీసం హాస్టల్లో మెస్ కూడా లేదు. బయట నైట్ పూట చీకట్లో కూర్చొని తింటున్నాం. అయితే ఏం చేయాలమ్మా, మేము మీకు ఇంద్రభవనం ప్రొవైడ్ చేయలేమా అంటున్నారు. ఎక్కువ ఏమైనా మాట్లాడితే హాస్టల్ వెకేట్ చేయండి అని అంటున్నారు. ఏమైనా అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ప్రాబ్లం ఏదైనా తీసుకెళ్తే దానికి 5 మందిని మాత్రమే రమ్మంటారు. ఆ 5 మందిని టార్గెట్ చేసి ఎంత రూడ్గా మాట్లాడుతున్నారు. మిగతా గ్రూప్లోకి వచ్చినప్పుడు చాలా నార్మల్గా మాట్లాడుతున్నారు. ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నారు. పాయింట్అవుట్ చేసిన వాళ్ళని వెకేట్ చేయండి అని అంటున్నారు. ఎక్కువ ఏమైనా మాట్లాడితే కూడా వెకేట్ చేయండి, అకామిడేషన్ ఇవ్వము అని అంటున్నారు. దే ఆర్ టార్గెటింగ్ పీజీ పీపుల్. వీ డోంట్ నీడ్ దిస్ ప్రిన్సిపల్ యాక్చువల్లీ. నా పేరు సుమంత్, ఎస్ఎఫ్ఐ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు జేఎన్టీలో పెద్ద ఇష్యూ జరుగుతుంది. ఇంతమంది ఈరోజు రోడ్డు మీద రావడానికి కారణం ఏంటంటే, ఈరోజు ఫోటోస్ చూడొచ్చు. ఇడ్లీలో పురుగులు కానీ, లేకపోతే ఫుడ్లో గ్లాసులు కానీ, లేకపోతే ఇంకో పురుగులు కానీ, దోమలు కానీ, ఇంతమంది చాలామంది హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు. సో ఇంత దిగజారిపోతుంది అంటే గవర్నమెంట్ అందరూ ఇక్కడ జేఎన్టీకి వచ్చేది పేద ప్రజలు ఎందుకు వస్తారు? నాణ్యమైన విద్య, నాణ్యమైన తిండి దొరకాలని. కానీ ఇక్కడికి వస్తే నాణ్యమైన తిండి దొరకట్లేదు. ఇంకో ఎక్స్ట్రా థింగ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే 20,000 డిపాజిట్ అడుగుతారు. ఎవరు తీసుకుంటే 20,000 అనే అసలు అవసరమే లేదు. కానీ 20,000 రూపాయలు గవర్నమెంట్ ప్రిన్సిపల్ గారు డిపాజిట్ తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే నైట్ పూట ఎవరైనా 3-4 ఒక్కడ కనబడితే విజిల్ వేయడం. అదో 144 సెక్షన్. ఏదో స్టూడెంట్ కాలేజా లేకపోతే ఏదైనా అన్యాయం జరుగుతుందో ఇక్కడ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవరైనా 4-5 కూర్చున్నా మాట్లాడినా అంతే చాలీగా మొత్తం విజిల్ వేయడం, మాట్లాడుకోకపోవడం పెద్ద అన్యాయం. ఏంటంటే ఫుడ్ గురించి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ వాళ్ళు మెస్ ఛార్జ్ కట్టలేదనుకో రిజల్ట్స్ ఆపేయడం. ఈ తెలంగాణలో ఎన్నో ప్రభుత్వ యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ ఎక్కడ ఇలా జరగలేదు. ఇక్కడ ఖచ్చితంగా ఒకవేళ మెసేజ్ ఏ పర్సన్ కట్టకపోతే, స్టూడెంట్స్ కట్టకపోతే ఖచ్చితంగా ఆపుతున్నారు. సో దీన్ని మేము తీవ్రంగా గాయిస్తున్నాం. మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే ఫుడ్ నాణ్యతగా రావాలి, నాణ్యత ఫుడ్ పెట్టాలి. సెకండ్ ఏంటంటే 4-5 గడుచుకున్న అది పెద్ద అంటే యాక్చువల్గా లేడీస్ అనే వాళ్ళు 6 వరకే ఉండాలని చెప్తారు. అంటే 6 తర్వాత వాళ్ళకి పనులు ఉండవా? మామూలుగా వాళ్ళు ట్యూషన్కి వెళ్తారు, లేకపోతే ఇంటర్న్షిప్స్కి వెళ్తారు. ఆ ట్యూషన్స్కి వెళ్ళొద్దు, ఇంటర్న్షిప్స్కి వెళ్ళొద్దు. 6 వరకే లోపల ఉండాలంటే ఇదేమన్నా స్కూల్ అని అరేనా కాలేజా? ఇది యూనివర్సిటీ. వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. సో నాణ్యమైన ఫుడ్ కావాలి. గర్ల్స్ కూడా నిన్న ఒక గర్ల్స్ వాళ్ళు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే మీరు వే అని అరవడం, ఆ ప్రిన్సిపల్కి రెస్పెక్ట్ చేయడం తెలియదు. ఏం తెలియదు, ఆడలతో మాట్లాడినప్పుడు ఏం తెలియదు. సో ఇంత అన్యాయం జరుగుతుంది. సో తీవ్రంగా ఇంకా ఖండిస్తున్నాం. ఎస్ఎఫ్ఐ ఖచ్చితంగా దీని గురించి పోరాడుతుంది. ఖబర్దార్.